డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎన్టీఏ పరీక్షల ఆటలు ఎన్టీఏ స్టూడెంట్స్ని గందరగోళం గురి చేస్తున్నాం ఈ మధ్య. అసలు ఈ ఎన్టీఏ వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ వీళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. మరి పదే పదే కీ అయితే మార్పులు, ప్రశ్నల తొలగింపు. ఈయన మరి జేఈ మెయిన్ పరీక్షలు నిర్వహించే జాతీయ పరీక్షల సంస్థ ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినాయి. మరి తీవ్ర గందరగోళానికి గురి చేస్తుంది స్టూడెంట్స్ని. తుదికి వచ్చే వరకు ఉత్కంఠ గురి చేస్తుంది. ఏ ప్రశ్న తొలగిస్తారో, ఏ ప్రశ్నకు జవాబు మారుస్తారో, ఏ ప్రశ్నకి బహుళ సమాధానాలు ఇస్తారో తెలియక మరి విద్యార్థులు అయితే గందరగోళానికి గురవుతున్నారు. ఈసారి మొత్తము 9 ప్రశ్నలు ప్రాథమికలో ఇచ్చిన సమాధానం తుదికీకి వచ్చేసరికి మార్చేశారంట. మరి ప్రైమరీ నుంచి ప్రొవిజనల్ నుంచి ఫైనల్గా మార్చేశారు. 7 ప్రశ్నలకి కీ మార్చారు. మరి జనవరిలో జరిగిన తొలి విడతలో మరి ఏకంగా 17 ప్రశ్నలు మార్చగా, జనవరిలోనేమో 17 ప్రశ్నలను మార్చగా అందులో 9 ప్రశ్నలను తొలగించడం గమనార్హం. తొలి విడతలో పోల్చుకుంటే చివరి విడతలో తప్పులు తగ్గడం కొంత ఊరటనిచ్చింది. ఏప్రిల్లో సెషన్లో కొంచెం తప్పులు అయితేనే శ్రీ చైతన్య విద్యా సంస్థలు వీళ్ళైతే ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి స్టూడెంట్స్ని గందరగోళం చేస్తున్న ఎన్టీఏ ఇదమ్మ. మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? వీళ్ళల్లో ఇక మార్పు రాదా? మరి ఎందుకు చూడాలి. స్టూడెంట్స్ చాలామంది రాయక ఇదవుతుంటే వీళ్ళు మళ్ళీ స్టూడెంట్తో ఆటలు ఆడుకుంటే ఎన్టీఏ వాళ్ళలో మార్పు అయితే కనబడతలేదు. ఈ గత జనవరి సెషన్లో అయితే ఎక్కువ వచ్చినాయి. ఈసారి మరి ఏప్రిల్ సెషన్లో కొద్దిగా తగ్గినట్టుండి మరి ప్రశ్నలు పెడతారు, తీసేస్తారు, పదే కీ మార్పులు చేస్తారు. మరి దీనివల్ల స్టూడెంట్స్ గందరగోళం అవుతారు. అసలు నేను పెట్టిన క్వశ్చన్ ఏంది, నేను పెట్టిన ఆన్సర్ ఏంది. కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు, సార్ నాకు ఇన్ని మార్కులు వస్తే ఎంత పర్సంటైల్ వచ్చింది, పర్సంటైల్ కూడా తగ్గిపోయాయి. మరి జేఈ మెయిన్ పర్సంటైల్ కూడా తగ్గిపోయింది. 130 మార్కులు వచ్చిన స్టూడెంట్కి 95 వచ్చేసింది, 95 పర్సంటైల్ వచ్చింది ఈసారి. మరి ఇట్లా మామూలుగా 97, కానీ పర్సంటైల్ తగ్గినాయి. మార్క్స్ ఎక్కువ వచ్చినాయి, పర్సంటైల్ కూడా తగ్గింది. మరి ఇప్పటికైనా ఎన్టీఏ వాళ్ళు మారతారా లేదనేది $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఎన్టీఏ వాళ్ళని ఎవరు కూడా అడిగే వాళ్ళు ఎవరు లేరు. మరి ఇది స్టూడెంట్స్ తిక్కమెక్క పెడుతున్న ఎన్టీఏలో మార్పు ఎప్పుడు వస్తుందో, మరి కరెక్ట్గా ఎప్పుడు ఇస్తారో మనం చూడాలి. మరి ఎన్టీఏ ఒక మోనోపోల్ అయిపోయింది ఇండియాలో. ఎన్టీఏ వాళ్ళే మరి చెప్పిందే వేదం, చెప్పిందే చట్టం లాగా ఉంది. ఇంకైనా మారుతుందని మనం ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై.